పాండిచేరికి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్ ని ఖచ్చితంగా మీ ట్రిప్ లో యాడ్ చేసుకోండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్. ఈ రోజు మనం సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఈ బ్యూటిఫుల్ ప్లేస్ పాండిచేరి నుంచి జస్ట్ 2 hours డిస్టెన్స్ లో అయితే ఉంది. సో ఈ వీడియోలో కంప్లీట్ గా ఇక్కడ బోటింగ్ డీటెయిల్స్ గురించి, టైమింగ్, ప్రైస్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చి మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఇప్పుడు మనం పిచ్చవరం బోట్ హౌస్ కి అయితే వచ్చేసాము. సో ఇదే టికెట్ కౌంటర్. ఈ కౌంటర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 o'clock టు ఈవినింగ్ 5 o'clock అనమాట. సో మీరు టైమింగ్స్ చూసుకొని రండి. అండ్ టికెట్ ప్రైస్ డీటెయిల్స్ వస్తే ఇక్కడ హ్యాండ్ రోయింగ్ బోట్ కి వచ్చేసి 450 rupees ఫర్ 4 persons అండ్ 650 ఫర్ 6 persons అనమాట. అదే మీరు మోటార్ బోట్ తీసుకుంటే దానికి 1850, మినిమం 8 persons అయితే ఉండాల్సి ఉంటుంది. సో మీరు ఒకరు ఇద్దరు ఉన్నా కూడా మినిమం 450 rupees తో ఒక బోట్ అయితే హైర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళ డిస్టెన్స్ వచ్చేసి 1 kilometer డిస్టెన్స్ అయితే తీసుకెళ్తారు. అండ్ ఈ రైడ్ వచ్చేసి టోటల్ 40 minutes అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనకి లైఫ్ జాకెట్స్ ఇస్తారు. సో లైఫ్ జాకెట్స్ వేసుకుని మేమైతే బోటింగ్ కి రెడీ అవుతున్నాము. ఇక్కడ వచ్చేసి మనం పర్సన్ 5 rupees అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి పే చేయాల్సి ఉంటుంది. సో పే చేసి మేమైతే ఇక్కడ మా బోటింగ్ ఏరియాకి అయితే వెళ్ళామన్నమాట. మనం తీసుకుంది రోయింగ్ బోట్ కాబట్టి ఇక్కడ మెన్షన్ చేశారు. సో రోయింగ్ బోట్ సైడ్ వెళ్ళాము. అదే మోటార్ బోట్ అయితే ఆ సైడ్ అనమాట. మనకి బోట్ నంబర్ అనేది ఇచ్చుంటారు. సో ఇవన్నీ హ్యాండ్ రోయింగ్ బోట్స్ అనమాట. ఈ సైడ్ ఉన్నాయి కదా. సో 4 members అయితే చిన్న బోట్ వస్తుంది, 6 members అయితే కొంచెం పెద్దది ఉంటుంది అనమాట. సో ఈ పిచ్చవరం బోట్ హౌస్ వచ్చేసి గవర్నమెంట్ అనమాట, తమిళనాడు గవర్నమెంట్ ది. చాలా ప్రైవేట్ బోట్ హౌసెస్ కూడా ఉన్నాయి. అండ్ మెయిన్లీ మనం ఈ పిచ్చవరం ఫారెస్ట్ కి రీచ్ అవ్వడానికి పాండిచేరి నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ డైరెక్ట్ బస్సెస్ అయితే మనకి ఏం లేవు. పాండిచేరి టు చిదంబరం మనకి ఎవ్రీ 1 hour ఒక బస్ అయితే ఉంటుంది, లేదా ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది చిదంబరంకి. బట్ చిదంబరం నుంచి పిచ్చవరం వచ్చేసి 15 kilometers డిస్టెన్స్ అనమాట. అక్కడ నుంచి కావాలంటే మీరు ఆటో హైర్ చేసుకోవచ్చు, లేదా బస్సెస్ కూడా ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఎంత పాసిబుల్ అయితే అంత ఎర్లీగా రావడానికి ట్రై చేయండి. సో క్రౌడ్ కూడా మనకి తక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వెకేషన్ టైం కాబట్టి సో క్రౌడ్ తక్కువ ఉండే టైంలో వెళ్తే కొంచెం బాగుంటుంది. మేమైతే రోయింగ్ బోట్ చూస్ చేసుకున్నాము. బికాస్ రోయింగ్ బోట్ అయితే కొంచెం డీప్ గా ఫారెస్ట్ లోకి అయితే తీసుకెళ్తారంట. బట్ మోటార్ బోట్ అంటే రూట్స్ డిఫరెంట్ ఉంటాయి అని అయితే చెప్పారు. సో బెస్ట్ అనిపించింది రోయింగ్ బోట్ అయితే. సో అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా యూనిక్ గా ఉంది. అండ్ ఈ ఫారెస్ట్ విషయానికి వస్తే ఈ పిచ్చవరం ఫారెస్ట్ టోటల్ 4000 kilometers అయితే ఉంటుందంట. సో ఈ ఆల్మోస్ట్ ఈ ఫారెస్ట్ మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే మనకి 1 month కావాలంట. సో అలానే ఈ ఫారెస్ట్ లో టోటల్ 40 islands ఉన్నాయని మాకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట బోటింగ్ అన్న. అండ్ సో ఈ అన్నకు కూడా తెలుగు వచ్చంట. సో అలాగే లైట్ గా మేనేజ్ చేస్తున్నారు. సో మనకి తమిళ్ రాకపోతే ఏం ప్రాబ్లం లేదు. సో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారనమాట. అన్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నారు. 2004 టైంలో సునామీ వచ్చినప్పుడు కూడా ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వల్లే ఈ ప్లేస్ చాలా సేఫ్ అయిందని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఈ ప్లేస్ చూసి నేను చాలా డీప్ ఉంటుందేమో అని అడుగుతుంటే లేదు, జస్ట్ 3 feet మాత్రమే ఉంటుంది అని చెప్పి చూపిస్తున్నారనమాట. సో డీప్ కూడా ఏం లేదు, లోపలంతా శాండ్ అని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇదే లొకేషన్ లో అయితే దశావతారం మూవీ షూట్ చేశారంట, ఒక సాంగ్ సీక్వెన్స్. సో చెప్తున్నారనమాట. సో ఇక్కడే షూట్ చేశారు అని చెప్పి సెట్ చేసి. అండ్ మనం టికెట్ వైజ్ పే చేసింది 450 rupees కదా, అది జస్ట్ 1 kilometer కి మాత్రమే. బట్ మేము కొంచెం ఎక్స్ట్రా కొంచెం డీప్ గా చూడాలి అని చెప్పి 1 hour అయితే వెళ్ళాం బోటింగ్ కి. సో కొంచెం ఎక్స్ట్రా పే చేస్తే వాళ్ళే తీసుకెళ్లారనమాట. మనం బోట్ మ్యాన్ తో అయితే మాట్లాడుకోవాలి. సో చూడండి, డీప్ స్మాల్ రూట్స్ కంతా వాళ్ళే తీసుకెళ్లారు. ఎంత బాగా అనిపించిందంటే ఏదో ఒక డాక్యుమెంటరీ షూట్ చేస్తున్న ఫీల్ అయితే వచ్చింది. ఫుల్ బుషెస్ తో అలా మేము కిందకైతే ఇంకా మాకు టచ్ అవుతున్నాయి, అంత క్లోజ్ ఉన్నాయి అనమాట. ప్లేస్ బాగా అనిపించింది. సో మేము ఎక్స్ట్రా పే చేసినా కూడా వర్త్ అనిపించింది అనమాట. ఇది ఏ షూటింగ్ అన్నా? విశాల్ది. విశాల్ ఆండ్రియా. ఓకే. ఫైట్ సీన్ ఇక్కడ బ్రిడ్జ్ చేసి తీసేసారా?
ఓకే, ఏముంటాయి ఇక్కడ? ఆహా, ఓకే. డిస్టర్బెన్స్ అవుతుందా? మనది వాళ్ళు పోదా? ఓకే. దీన్ని నీరు కోడి అంటారా? ఎగురుతాయన్నా ఇవి? ఎగరట్లేదు, భయపడవు అసలు. ఓకే, ఇక్కడ అసలు ఇక్కడంతా స్టాప్స్ ఉంటాయా? విలేజ్ ఉందా ఇక్కడ? సాంపలపట్టు విలేజ్. విలేజ్ మనం ముందుకు పోయేది అదొక విలేజ్. సో ఇప్పుడు కాసేపు నేనే బోట్ మ్యాన్ అనమాట. బోట్ నడవడం అయితే నేర్చుకున్నాను. ఆ అన్న పాపం నాకు చాలా సీరియస్ గా నేర్పిస్తున్నారు. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అండ్ యూనిక్గా అనిపించింది. సో మీరు పాండిచేరి వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే క్లోజెస్ట్ ప్లేసెస్ చిదంబరంలో కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, మీరు అవి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్ ఈ ప్లేస్ అయితే ద బెస్ట్. అలానే మేము వచ్చింది సండే మార్నింగ్ అనమాట. బట్ స్టిల్ ఎర్లీగా రావడం వల్ల క్రౌడ్ లేదు, బోట్స్ అవి ఏమి ఎంగేజింగ్గా ఏం లేదు. మనం ఒకటి పీస్ఫుల్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు అయితే అనిపించింది. మేము రిటర్న్ వచ్చేసరికి క్రౌడ్ మాత్రం చాలా ఉంది సండే కాబట్టి. సో మేము ఇంకా బోట్ రైడ్ ఫినిష్ చేసుకుని రిటర్న్ అయితే అవుతున్నాము. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ అండ్ కమెంట్ చేయండి. అలాగే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ బాయ్ బాయ్.